అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. అజ్ఞాతంలో ఉన్న బోరుగడ్డ అనిల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ పాటికి మీరు అందరూ చూసే ఉంటారు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే గొర్రెలు అని ఎందుకు అంటారు మిమ్మల్ని ఆ వీడియో చూస్తే అర్థమైంది. చూసి దాంతో ఏం మాట్లాడారయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది అని చెప్తాడు ఈ లఫ్ట్ గాడు. ఎందుకంటే అసలు నువ్వు ఎటువైపు ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు అని చెప్పి అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎటు పక్క నుండి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి ఆయన మాట్లాడిన వీడియో మనం గమనిస్తే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందని ఈజీగా అర్థమైపోద్ది. ఎవరు చూసినా ఒక సామాన్యంగా ఎవరన్నా పాలిటిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా కానీ చూసినా కానీ అర్థమైపోద్ది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్ని స్క్రిప్ట్లు ఇచ్చారు? డైరెక్ట్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్పి రోజా గారికి మైక్లోనే చెప్పింది మనంతా విన్నాం. అలాగే ఉంటుంది వాళ్ళ స్క్రిప్టు. దాని తర్వాత రవిచంద్రారెడ్డి గారు అవ్వచ్చు, మిగతా ఎవరైతే బయటకు వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం స్క్రిప్ట్లు అండి, ఆ స్క్రిప్ట్లు మా చదవలేము మేము, ఆ స్క్రిప్ట్లు చదవలేక మేము బయటకు వచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడైన రవిచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఏం చెప్తాడండి? సొల్లు మాటలు మొత్తం వింటే దళితుడిని అని చెప్తాడు. దళిత కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా బోరుగడ్డ అనిల్ నీకు? గత 5 సంవత్సరాల్లో ఎంతమంది దళితుల మీద ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాడులు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు? అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విడిచి రోడ్డు మీద పడేసి చంపేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? దళిత కార్డుతో మాట్లాడుతున్న బోరుగడ్డ అనిల్ మీరు. ఇంకా 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 మీకు చెప్పుకుంటూ పోవాలంటే జగన్మోహన్ రెడ్డి నా తండ్రి లాంటాడు అంటారు. బాబా ఏం స్క్రిప్ట్ రా! జగన్మోహన్ రెడ్డి తండ్రి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం నన్ను చంపేస్తారు. తండ్రి లాంటి బాబాయిని చంపిన వాళ్ళు సపోర్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు నువ్వు బోరుగడ్డ అనిల్. ఇంకా ఒకడు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అసలు ఏం మాట్లాడాడు చూద్దాం. ఆ వీడియో చూస్తే ఈడి యాక్షన్ తగలయ్యా, ఈడు ఓవర్ యాక్షన్. వీడిని అసలు ఏ చెప్పుతో కొట్టాలి? 4 నెలలు అన్ని చోట్లకి తీసుకెళ్ళి రుద్ది చేస్తే మొత్తం అంత అయిపోయింది. అయినా కానీ నువ్వు మారతావంటే నువ్వు మారవు. ఎందుకంటే నువ్వు గొర్రెవు కాబట్టి నువ్వు మారవు. ఒక్కసారి ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడు ఏం మాట్లాడాడు ఒకసారి విన్నాం. మాట్లాడరా. అందరికీ నమస్కారం. నేను బోరుగడ్డ అనిల్ కుమార్. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్వ్యూ జరిగింది. గత 4 నెలలుగా కూటమి ప్రభుత్వం వాడి మీద కక్ష సాధింపు చర్యలంట. ఈయన ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? ఎవరిని తిట్టలేదు, ఏమని తిట్టలేదు, నువ్వు ఏం వాగాడు అసలు నాకు అర్థం కాలేదు. ఈ గొంతులో బేస్ ఏమైందో నాకు అర్థం కాలేదు. అంతకుముందు నాకు ఆర్డర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇస్తే గంటలో లేపేస్తా అన్నాడు. అప్పుడు మాట్లాడినప్పుడు ఈ గొంతులో బేస్ ఏమైందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొత్తం అంతా పీల్చి పిప్పి చేసి లాగేసి మొత్తం తీసినట్టున్నారు. అయినా కానీ నువ్వు మారలేదంటే నీకు నెక్స్ట్ సెకండ్ కోటింగ్ మళ్ళీ ఉంటుంది వీడికి. ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పైన కుట్ర ఇది. దళితులైన నన్ను చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఇచ్చారు తరుణంలో. ఇది అన్నిటికన్నా ఆక్షేపణీయం ఏదంటే దళితుడిని. నిజంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళితుల మీద ఎన్ని జరిగినాయి, ఎన్ని చేశారో అన్ని చేశారు. కనీసం అప్పుడు ఏ రోజన్నా కానీ ఈ బఫూన్ గాడు, ఈ లఫ్ట్ గాడు ఎప్పుడైనా మాట్లాడాడండి దళితుల గురించి? జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తావు అని మాట్లాడారా? కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాట్లాడారు. కూతుర్ని, పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి మాట్లాడాడు. ఎన్ని మాట్లాడాడు వీడు. ఇప్పుడు నేను దళితుడిని అరెస్ట్ అయిన తర్వాత
ఇబ్బంది పెడుతున్నారు, దళిత కార్డు తీసుకొస్తున్నారు. నిజంగా దళితులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇలాంటి. నా వెన్నుపూస L4 ఫ్రాక్చర్ అయింది, నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుర్తాలు అనడం వల్ల. అలాగే మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు, నివేదికని కోర్టు వారికి సబ్మిట్ చేసాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖు సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్నల్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయినా 28వ తారీఖు వరకు నేను మా తల్లి గారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్ లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ రావడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్నల్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్నల్ బెయిల్ ఇస్తే 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ సరిపోవాలని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకొని. ప్రపంచంలో బోరుగడ్డ అనిల్కి ఒక్కడికే తల్లి ఉంటుంది. లోకేష్ గారికి తల్లి ఉండదు, పవన్ కళ్యాణ్ గారికి తల్లి ఉండదు, వాళ్ళకి పిల్లలు ఉండరు, ఈయనకి ఒక్కడికే తల్లి గారు. ఈయన ఒక్క తల్లి గారికి ఆపద రాగానే నేను ఇల్లని చెప్తున్నారు. ఏం చేశారు? గుంటూరు లలిత హాస్పిటల్లో ఒక దొంగ సర్టిఫికెట్ అక్కడ కార్డియాలజిస్ట్గా ఎవరైతే ఉన్నారో రాఘు శర్మ సైన్ని ఫోర్జరీ చేసి అసలు వాళ్ళని అడిగితే మేము ఏ విధమైన సర్టిఫికెట్ మేము ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించే పోలీసులు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు, పోనీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నువ్వు ఉన్న ప్లేస్ ఏంటి, ఎక్కడున్నావు అని చెప్పు బోరుగడ్డ అనిల్. మళ్ళీ ఇంకా ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ బెయిల్ రాకుండా చేసేదానికి శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల్లో నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావాల్సింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్, నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నానండి, జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది. కన్న తల్లి చూసుకునేది. నేను కోర్టుని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పైన వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా, దళితుడుగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్ గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నా ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నన్ను చంపాలని ఒకసారి చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరొకసారి తెలియజేస్తూ ఏమంటారు చెప్పండి? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందంటానికి ఇది కదా సాక్ష్యం. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక ఆకురౌడీ గాడివి ఏంటి? గుంటూరులో ఏంటి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సందాలు వసూలు చేస్తే ఆకురౌడీ గాడివి. నిన్ను చంపడానికి పెద్ద ప్లాన్ వేస్తున్నారు వాళ్ళని చెప్తున్నావు. అసలు నీకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు చంపే చరిత్ర ఎవరికి చెప్పు? నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏంటి సొంత బాబాయిని చంపిన వాళ్ళని సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన, వాళ్ళ పక్కన ఉండి నన్ను వేరే వాళ్ళు చంపేస్తారు అని చెప్పి అసలు ఎలా చేస్తారో నాకు అర్థం కాల. 2019కి సంబంధించి ఎలక్షన్స్లో బాబాయి గొడ్డల పోటును అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుంచొని నన్ను వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారని చెప్తున్నారు. ఇలాగే చెప్పారు అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అని చెప్పి మా బాబాయిని అని చెప్పి అడుక్కొని ఓట్లు వేసుకొని గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుంచో నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నావు. వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ మాట్లాడితే ఎంత డేంజరస్గా ఉంటుందో తెలుసా బోరుగడ్డ అనిల్? నీకు చూపిస్తా, ఆ వీడియో కూడా ఉంది. వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడి ఒక మంచి వ్యక్తి చావుకు కారణమై ఈరోజు వచ్చి బయటకు వచ్చి నేను తప్పు చేశాను, ఎవరెవరు చేయించారు అని చెప్పి కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చాడు సత్తెనపల్లి దగ్గర. ఒకసారి నేను అది కూడా చూపిస్తా వీడియో నీకు. నేను ఇంటర్వ్యూ బెయిల్ వెళ్తున్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి, మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లాంటి వ్యక్తి అంట.
ఆయనే నా తండ్రి, తల్లైనా తండ్రి అయినా మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ ఏమో ఈడు నాకు అసలు మాకు సంబంధం లేదు, ఇటు మాకు పార్టీయే కాదని చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు దైవం అని చెప్తారు. గత 5 సంవత్సరాల్లో మీరు మాట్లాడింది వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన మాటలు కదా. నువ్వు కన్ఫెక్షన్ స్టేట్మెంట్లు ఏమిచ్చావు బోరుగడ్డ అనిల్? సజ్జల వాళ్ళందరూ మాట్లాడితే నేను మాట్లాడాను అని చెప్పావు, పదవులు ఇస్తారు కాబట్టి మాట్లాడాను అని చెప్పావు. ఇలాగే తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ఫాలో అయిన ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. గుంటూరు రాజకీయాల్లో కోడెల శివప్రసాద్ గారి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎలాంటి లీడరో మేము చిన్నప్పటి నుంచి ఆయన చూసాము, మాకు తెలుసు ఎలాంటి లీడరో. పల్నాడు ప్రాంతాన్ని కానీ నరసరావుపేటని కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడు, ఏ విధంగా డెవలప్ చేశాడు, ఎలాంటి రాజకీయాలు నడిపాడు. పల్నాటి పులి అని నేను పిలుస్తాం మేము అక్కడ. అలాంటి వ్యక్తి మీద చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఆయన తీసుకెళ్ళి ఆయన ఫర్నిచర్ దొంగతనం చేశాడని ఎవడో సొల్లుగడిగో వీడి మీద ఇలాంటి వాడి చేత కేసు పెట్టించి చనిపోయేట్టు ఆత్మహత్య చేసుకునేట్టు చేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి, అది సజ్జల రామకృష్ణారెడ్డి. బోరుగడ్డ అనిల్, నెక్స్ట్ వీడి ప్లేస్లో నువ్వు ఉంటావు. నన్ను సేమ్ అలాగే నాకు ఇలా చేయించారు అని చెప్పి నువ్వు కూడా నెక్స్ట్ ఎప్పుడో వస్తావు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తావు. ఏం చెప్తున్నాడు వినండి. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు గురుమూరు నాగరాజ్ సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలకి మండలం ఎవర్పేట విలేజ్. నేను ఆంధ్ర తరఫున మరియు ఐపీఎల్ కూడా క్రికెట్ ఆడడం జరిగిందండి. 2019లో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు అలాగే విజయసాయి రెడ్డి గారి ప్రార్థనలతో ఆనాటి స్పీకర్ అయిన కొడేల శివరాం గారి మీద మరియు వాళ్ళ తనయుడు అయిన కొడేల శివరాం గారి మీద చీటింగ్ కేసు పెట్టడం జరిగింది సార్. వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి కేసు పెట్టమని చెప్పడం వల్లే ఆ రోజు పెట్టడం జరిగింది సార్. విన్నావా? అరే బోరుగడ్డ విను, వీడి ప్లేస్లో నువ్వు ఉంటావు నెక్స్ట్. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిపి ప్రోద్బలంతోనే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాను అని చెప్తున్నాడు వీడు. ఇన్ని సంవత్సరాలకి ఆయన చనిపోయిన తర్వాత ఇన్ని రోజులకు బయటకు వచ్చి సొల్లు మాటలు చెప్తున్నాడు వీడు. వీడి ప్లేస్లో నువ్వే ఉంటావు. నువ్వు కూడా నాకు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్లు చదివిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు ఏంటి ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. చెప్పు ఇటు. ఈ రోజు నా తప్పు తెలుసుకున్నాను, లోక్ అదాలత్ ఉందని తెలిసి ఈ రోజు నరసరావుపేట సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ నేను అతని మీద పెట్టిన కేసు అది నా తప్పుపూర్వకంగా నా ఉద్దేశపూర్వకంగా పెట్టింది, దాన్ని రాజీ చేసుకుంటానని అడగడం జరిగింది. సిఐ గారు కూడా లోక్ అదాలత్ లో పెట్టి హెల్ప్ చేశారు సార్. నరసరావుపేటను చూస్తే నాకు అసూయ కలుగుతుంది సార్, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే కొడేల శివప్రసాద్ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ, నరసరావుపేట ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తప్పుని క్షమించాలని వాళ్ళ కుటుంబాన్ని వేడుకుంటున్నాను సార్. మనిషి చనిపోయిన తర్వాత, ఒక బంగారం లాంటి మనిషిని చంపేసిన తర్వాత వీడు వచ్చి క్షమాపణ కోరుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనీసం మాట్లాడే దమ్ము ధైర్యం కూడా లేదు ఇలాంటి పిరికి పందలకి. ఇప్పుడు వచ్చి నన్ను క్షమించండి, మనిషి చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి క్షమించమని మాట్లాడుతున్నాడు. రేపు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది బోరుగడ్డ అనిల్. ఇది ఇప్పుడు దాకా ఆయన మాట్లాడాడు, ఏం మాట్లాడాడో నిన్ను చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావు నాకు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత ఆయన ఎలాగో వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదు నేను పెద్ద గొర్రెని నేను అలాగే చేస్తాను అంటే ఇంక మేము చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే చట్టం చూస్తూ అయితే ఊరుకుండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తుంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లాంటాడు, తల్లైనా తండ్రైనా జగన్మోహన్ రెడ్డి, తండ్రిని తర్వాత తండ్రిని లేపేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్కన ఉందా, ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను చంపాలని చూస్తున్నారు, నాకేమైనా కానీ అదే. అసలు నీ స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? అసలు ఎప్పుడైనా ఎవరన్నా చంపేది లేకపోతే చంపించటం. ఈరోజు రంగన్న ఏదైతే ఉందో బాడీ ఏదైతే ఉందో రీపోస్ట్ మార్టం చేశారు, ఫుడ్లో పాయిజన్ కలిపారని వార్తలు వస్తున్నాయి. ఏంటి చంపటమో ప్లాన్ చేయటమో మీ పార్టీ ఏదైతే నా పార్టీ అంటున్నావో ఆ పార్టీకి అలవాటు, కానీ వీళ్ళకైతే అలవాటు లేదు. ఇప్పటికైనా నువ్వు పెద్ద గొర్రెలా కాకుండా ఏంటి ఒక మనిషిగా మారతావని చెప్పి నువ్వు మారవు. ఎందుకంటే నీకు 4 నెలలు కోటింగ్ పడిన తర్వాత కూడా నువ్వు ఇట్లా ఉన్నావంటే నీకు ఆప్షనే లేదు. ఏంటి ఒకటి తర్వాత ఒకటి
11వ తారీఖు నువ్వు కోర్టు కోచ్లో లొంగిపోతావా, లేకపోతే మళ్ళీ ఇంటర్న్ బెయిల్ అంటావా, లేకపోతే ఇంకా తల్లిని అడ్డం పెట్టుకొని ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తావా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాకా మండిపోయి ఉన్నారు. బయట తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదు. రోడ్డు మీద రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది బోరుగడ్డ అనిల్. దాంతోపాటు ఎవరైతే లాస్ట్కి ఒకటే మనం చేస్తున్నా, తాడేపల్లి స్క్రిప్ట్లు చదివే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి బట్టిన గతే పడుతుంది. ఎందుకంటే ఎవడు పోతే మాకేంటి, ఎవడు చచ్చిపోతే మాకేంటి, మా స్క్రిప్ట్ మేము చదివామా, మేము ఇచ్చామా, దాని తర్వాత వాడు ఉన్నాడా పోయాడా ఊడాడా వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. బోరుగడ్డ అనిల్ ఇప్పటికైనా కానీ మారే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ సేమ్ నేను అక్కడున్నాను ఇక్కడున్నాను, నన్ను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని ఇంకా తాడేపల్లి స్క్రిప్ట్ చదివితే మాత్రం ఫ్యూచర్లో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది.